తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అమ్మ మీ పేరు? పక్కూర్తి వెంకటరమణ అండి. ఇక్కడ ఇక్కడ ఇక్కడే చేస్తామండి. ఎన్నేళ్ళు పెట్టి చేస్తారు? 7 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం. ఎంత ఇస్తున్నారమ్మా? 7,500 అండి. 7,500 ఇస్తున్నారు. 50 వాళ్ళకేమో అన్నయ్యేమో 18,000 వేసారండి. అన్నయ్య ఏ అన్నయ్య అమ్మా? జగన్ అన్నయ్య. అయితే ఇప్పుడు నిన్న జగన్ పైన దాడి జరిగింది తెలుసా మీకు? తెలియదండి. జగన్ కి కంటి పైన చిన్న దెబ్బ తగిలింది అనమాట. దాడి చేశారు, రాయి విసిరేశారు, తగిలింది. మీరేమనుకున్నారు దానికోసం? టీడీపీ వాళ్ళు ఏమో జగనే చేయించుకున్నాడు కావాలనే అంటున్నారు, వీళ్ళు అంటున్నారు టీడీపీ వాళ్ళే కొట్టేస్తారని చెప్తున్నారు. అతను ఎందుకు చేయించుకుంటాడు? కావాలని కొట్టించుకుంటారేటండి ఎవరైనా? అదండి. అంటే ఓట్ల కోసం అట్లా చేశారని చెప్తున్నారు. కాదండి, అతనేది కావాలని ఎవరు కొట్టించుకుంటారండి? అలా పగలుండి కొట్టుకుంటారు కానీ ఎందుకు కొట్టుకుంటారు? అతను కొట్టించుకుంటాడా? గెలుస్తాడా మరి ఎన్నికల్లో? ఆయన గెలుస్తారండి. గెలుస్తాడు. మరి అన్నీ చేశారు కదా, మాకు 18,000 ఇస్తున్నారు, పిల్లలకి డబ్బులు వేస్తున్నారు, మరి అన్న పళ్ళు అన్నీ చేసాడు కదండి అన్నయ్య. మరి సోమరిపోతులు చేస్తున్నాడు డబ్బులు వేసని చెప్తున్నారు. సోమరిపోతులు ఎందుకు చేస్తారు? ఆ డబ్బుల మీద ఎంతో మంది ఆధారపడి ఉంటున్నారండి. ఇప్పుడు 18,000 వస్తే ఏదైనా ఏ పిల్లకైనా ఏమైనా కొనుక్కుంటాం, ఏమైనా చేసుకుంటాం, ఇంట్లో ఏమైనా కొనుక్కుంటాం, ఎన్నో ఆశలు పడి ఉంటున్నాం. ఇంతవరకు ఎవరైనా ఇచ్చారా బాబు? అన్నయ్య గారు కాబట్టి ఇచ్చారు. అన్నయ్యే వస్తాడు. అన్నయ్య చంద్రబాబు వస్తే గ్యాస్ సిలిండర్లు ఇస్తా అంటున్నాడు, మీలాంటి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అంటున్నాడు, మహిళల అకౌంట్లో డబ్బులు వేస్తా అంటున్నాడు, చాలా డబ్బులు ఇస్తానని చెప్తున్నాడు కదా. మరి ఇదంతా చంద్రబాబు వైపు వెళ్ళరా మహిళలంతా? ఉత్తిదండి, ఉత్తి మాటలండి అయ్యి. ఇప్పుడు ఇతను చేస్తున్నాడు కాబట్టి ఇతను కూడా చేస్తానని అంటున్నాడండి. అది ఉత్తిది. ఇప్పుడు అమలు పరిచిన వాళ్ళు అయితే ఫస్ట్ నుంచే రావాలి. ఇప్పుడు ఇతను వచ్చాక ఇప్పుడు మేమే అన్నీ చేసేస్తాం అన్నమాట ఉట్టిది. ఇప్పుడు ధైర్యంగా అన్నయ్య చెప్పాడు, మీకు చేస్తాం మీకు చేస్తామని. అలాగే వేసాడండి. అతను చెప్పినట్టు అన్ని పనులు జరిపాడు. అంటే అతనికి ఇదో మనుషులు కరోనా వచ్చి అది వచ్చి ఏదో ఇది జరిగింది అనుకోండి, ఎవరికైనా ఇది అవుతుంది. మనుషులు ఏమైనా మనం కాయగాలు పెట్టి దేవుడి చిత్తం అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎలా కొన్నాం వెళ్ళిపోతాం దేవుడు రమ్మంటే. ఆయన తప్పేముందండి? ఆయన తప్పేమీ లేదు. ఎవరిని సోమరిపోతులు గట్టి ఏవి చేస్తలే, మంచి పనులు చేస్తున్నాడండి ఆయన. కుర్రోళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నాడు కాబట్టి మొత్తం ఓట్లన్నీ అటువైపు అని చెప్తున్నారు. అంటే అతను ఈ షూటింగ్లో సినిమా యాక్టర్ కాబట్టి పిల్లలందరూ ఎగపాకరొచ్చు. ఎవరికేసి వాళ్ళు ఎవరికేసినా వాళ్ళకే నొక్కేస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఉత్తి మాటలు. అన్నీ వస్తే అన్నీ జరిపింతాడని మేము ఆడవాళ్ళు అందరం అనుకుంటున్నాం. ఇప్పుడు మాకే ఇవన్నీ చేస్తామన్నారు, ఏది చేయలేదు. ఇప్పుడు అన్నయ్య ఒకటే మాకు చేయలేదు. అదే మరి ఆశపడి చూస్తున్నాం. అన్నయ్య వచ్చాడంటే అది కూడా మాకు అమలు పరుతాడు. అన్నయ్యే రావాలి. అన్నయ్య వస్తాడండి, రాకంటే ఉండడు.